చూస్తున్నది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్సీ టీడీపీ జిల్లా అధ్యక్షులు బచ్చుల అర్జునుడు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరిక. గుడివాడ మున్సిపాలిటీని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు అవినీతిమయం చేశాడని తాము అవిశ్వాస తీర్మానం పెట్టామన్న టీడీపీ తిరుగుబాటు కౌన్సిలర్లు. ఎట్టి పరిస్థితుల్లో అవిశ్వాసంపై వెనక్కు తగ్గేదే లేదంటూ వెల్లడి. యాదవ సేవా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాల వితరణ. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్డీఓ సురేష్ బాబు. క్రమశిక్షణకు మారుపేరైన తెలుగుదేశం పార్టీలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని టీడీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు హెచ్చరించారు. క్రమశిక్షణకు మారుపేరైన తెలుగుదేశం పార్టీలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పార్టీ పరంగా కఠిన చర్యలు తప్పవని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు హెచ్చరించారు. రాత్రి స్థానిక జిల్లా పరిషత్ అతిథి గృహంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమ విధి విధానాలపై గుడివాడ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశాన్ని బచ్చుల అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా బచ్చుల మాట్లాడుతూ గ్రామాలలో నెలకొన్న సమస్యలను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలు తమ తమ గ్రామాలలో భారీ ర్యాలీ నిర్వహించి గ్రామ ప్రజలందరినీ ఒక్కచోటకు చేర్చి ప్రజల సమస్యలను తెలుసుకోవాలన్నారు. సేకరించిన సమస్యల వివరాలను అధికారులకు తెలియజేసి పరిష్కార దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం చైర్మన్ పై టీడీపీ కౌన్సిలర్ల అవిశ్వాస తీర్మానం విషయంపై విలేకరులు ప్రశ్నించారు. పార్టీలో చిన్న చిన్న సమస్యలు రావటం సహజమేనన్నారు. ఎవరైనా పార్టీ క్రమశిక్షణను అతిక్రమిస్తే ఎంతటి వారినైనా చర్యలు తీసుకోవటానికి వెనకాడే ప్రసక్తే లేదన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ఇన్ఛార్జి రావి వెంకటేశ్వరరావు, తూర్పు కృష్ణా డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గుత్తా శివరామకృష్ణ, జడ్పీ వైస్ చైర్మన్ సాయిన పుష్పవతి, మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని పూర్ణవీరయ్య, నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు బొల్లా వెంకన్న, పట్టణ అధ్యక్షులు డాక్టర్ గోర్జీ సత్యనారాయణ, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున గుడివాడ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నాం. గ్రామదర్శిని కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నియోజకవర్గంలో నిర్వహించాలనేటటువంటి అంశం. ఇదే కాకుండా మీరందరూ ఎదురు చూస్తున్నటువంటిది ఈ గుడివాడ నియోజకవర్గంలో రాజకీయంగా ఏదో జరిగిపోయింది అనేటటువంటి అభిప్రాయం మీకుంటే ఉండుండొచ్చు. పార్టీలో అలకలు, పదవుల కోసం ప్రయత్నాలు, లేదా కొన్ని అవసరాల కోసం పనులు జరిపించుకోవటం కోసం ఇవన్నీ కూడా మాటలు వస్తూ ఉంటాయి రాజకీయాల్లో. నిన్న ప్రాథమికంగా నేను జిల్లాలో లేకపోవటం వల్ల మరో ఎమ్మెల్సీ గారు, ఇక్కడ ప్రోటోకాల్ ఇన్ఛార్జి బుద్ధ వెంకన్న గారు రావడం జరిగింది. ప్రాథమికంగా ఆయన మాట్లాడి వెళ్ళాడు. అలాగే ఇవాళ ఆ విషయాలను కూడా నేను కూడా సమీక్షించుకుని అవసరమైతే రాష్ట్ర పార్టీ దృష్టిలో పెట్టి ఆ విషయాల్ని మేము పరిష్కరిస్తాం. దాంట్లో అది పెద్ద దీంట్లో కష్టపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. క్రమశిక్షణ ఎవరు ఉల్లంఘించినా పార్టీలో అనర్హులు అయిపోతారు తప్ప మరొకటి కాదు. కాబట్టి దయచేసి నేను కోరుకునేది ఏంటంటే మా పార్టీలో ఆ స్థితి, ఆ పరిస్థితి లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం అలజడి సృష్టించడానికనో ఇంకోటనో ఏదో జరుగుతున్నాయి, కానీ అవి ఏమీ కూడా వర్కౌట్ కావు. అలాంటిది ఎవరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా పార్టీ స్థాయిలో, మేము జిల్లా స్థాయి దాటితే రాష్ట్ర స్థాయి నాయకులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి సెటిల్ చేస్తారు. దాంట్లో ఎవరు సందేహించాల్సిన అవసరం లేదు. వెళ్ళినటువంటి వాళ్ళ బలం చైర్మన్ని దించేయడానికి సాలదు. మీకు అర్థం కాల. మరి వాళ్ళు ఏ విధంగా లెటర్ ఇచ్చారో ఏంటో అనేటటువంటిది నాకు తెలియదు. నాకు తెలిసి ఇచ్చుంటారని నేను అనుకుంటున్నా. ఇది సమన్వయ కమిటీ మీటింగ్. సమన్వయ కమిటీ మీటింగ్ అంటే అన్ని మండలాల నుంచి ముఖ్య నాయకులు వస్తారు. ఇక్కడ ఇచ్చి ఉంటే నేను అనేది దాంట్లో ఆ లెటర్ కరెక్ట్ అయినటువంటిది కాదు. ఒకవేళ అది కరెక్ట్ అయ్యుంటే మేము పరిశీలిస్తాం. పార్టీకి వ్యతిరేకంగా అది ఏదైనా తేడాలుంటే మేము చర్యలు తీసుకుంటాం. ఎందుకు వదులుతాం? పార్టీని కాదన్నటువంటి ఏ వ్యక్తి అయినా కుదరదు కదండి. ఇవన్నీ కూడా అపోహలు నాన్న. రాజకీయాల్లో కౌన్సిలర్స్ అపోహలు పడితే దానికి ఎవరు బాధ్యత వహించరు. ఒక పని జరుపుకోవాలి అంటే 1కి 4 సార్లు తిరగాలి. ఆ పని మీద పట్టుదల ఉండాలి. కానీ
చైర్మన్ మీద ఇంకొకరి మీద వెంకటేశ్వరరావు గారి మీద చిరాకు పడితేనో మరి ఇది చేస్తేనో జరిగేవి కాదు. కాబట్టి ఇవన్నీ కూడా అసలు ఏం జరుగుతుందనేది ఎప్పటికప్పుడు మనం మాట్లాడుతూనే ఉన్నాం. నేను ఒకటే సూటిగా అడుగుతున్నాను, లెటర్ ఇచ్చారని మీరు అంటున్నారు, నాతో మాట్లాడలేదు, లెటర్ ఇస్తున్నట్టుగా జిల్లా పార్టీకి తెలియలేదు, తెలియకుండా ఇచ్చారనుకోండి డెఫినెట్గా యాక్షన్ ఉంటుంది. దాంట్లో ఎందుకు డౌట్ మీకు? గుడివాడ రాజ్ దర్బార్ హోటల్ నందు టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షులు దింట్యాల రాంబాబు నేతృత్వంలో టీడీపీ తిరుగుబాటు కౌన్సిలర్లు మీడియా సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావుపై తాము పెట్టిన అవిశ్వాసంపై ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని వారు తెలిపారు. గుడివాడ సత్యనారాయణపురంలోని రాజ్ దర్బార్ ఫంక్షన్ హాల్ నందు టీడీపీ మాజీ పట్టణ అధ్యక్షులు దింట్యాల రాంబాబు ఆధ్వర్యంలో టీడీపీ తిరుగుబాటు కౌన్సిలర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు దింట్యాల రాంబాబు, కౌన్సిలర్లు లింగం ప్రసాద్, పొట్లూరి కృష్ణారావు తదితరులు మాట్లాడుతూ పార్టీ బలహీనంగా ఉన్న సమయంలో పార్టీకి అండగా నిలబడి తాము పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేశామని, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తాము వైకాపా చైర్మన్ యలవర్తికి ధీటుగా సమాధానం చెప్పేవారమని అన్నారు. ఇప్పుడు పార్టీ మారి టీడీపీలోకి వచ్చిన చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావుకు టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు అధిక ప్రాధాన్యతను ఇస్తూ తమను చిన్నచూపు చూస్తున్నారని, అదేవిధంగా గుడివాడ మున్సిపాలిటీని చైర్మన్ యలవర్తి అవినీతిమయం చేశాడని అన్నారు. దీనిపై పార్టీ అధిష్టానానికి మరియు ముఖ్య నాయకులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని, అదేవిధంగా పార్టీలో మొదటి నుండి ఉన్న కౌన్సిలర్లను చిన్నచూపు చూస్తూ పార్టీ మారి వచ్చిన కౌన్సిలర్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని ఆరోపించారు. పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేసిన లింగం ప్రసాద్ను మున్సిపల్ చైర్మన్ను చేసేందుకు యలవర్తి శ్రీనివాసరావుపై అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగిందని, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని తెలిపారు. ఈ రోజున మీ అందరితో కొన్ని విషయాలను పంచుకునేదానికి, అలాగే పబ్లిక్ తెలియజేసేదానికి, పార్టీ వర్గాలకు కూడా తెలియజేసేదానికి ఈ సమావేశాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. దీనికి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అసలు విషయంలోకి వస్తే, గత వారం రోజులుగా గుడివాడలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు మీ అందరికీ కూడా తెలియంది కాదు. గత 3 రోజులుగా చూస్తే మరి మేము ఇచ్చినటువంటి అవిశ్వాసం మీద గుడివాడ పురపాలక సంఘ చైర్పర్సన్ యలవర్తి శ్రీనివాసరావు గారిపై ఇచ్చిన అవిశ్వాసం గురించి సంతకాల సేకరణలో, అలాగే నిన్న కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి మా యొక్క ప్రతిపాదన స్పెషల్ హౌస్ ఏర్పాటు చేసి దాంట్లో చర్చించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా వారిని కోరుతూ వచ్చినటువంటి ఈ ప్రతిపాదన మీదుగా అన్ని రకాల అంశాలను క్లారిటీగా మీ అందరి ద్వారా తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ రోజున మనకి సమావేశం ఏర్పాటు చేసుకుంటుంది. ముఖ్యంగా ఈ నెల 28వ తారీఖు నాడు తెలుగుదేశం పార్టీ పురపాలక సంఘ వైస్ చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టడానికి పురపాలక సంఘంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు మీద గెలిచినటువంటి 16 మంది కౌన్సిలర్స్, పార్టీలోకి వచ్చినటువంటి 12 మంది కౌన్సిలర్స్, 28 మంది కూడా సంతకాలు పెట్టి కలెక్టర్ గారిని కోరడం, ధర్మిల 28వ తారీఖు నాడు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం, కూడా దానికి సంబంధించినటువంటి నోటీసులు రావడం, ఇవన్నీ కూడా జరిగిపోయి 28వ తారీఖు నాడు ఆ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నిన్న మొన్న వచ్చినటువంటి న్యూస్లో కానీ లేదా పబ్లిక్కి వెళ్ళేటువంటి మెసేజ్లో కానీ ఆ వైస్ చైర్మన్కి పెట్టిన అవిశ్వాసం మూలంగా ఇవాళ చైర్మన్ మీద అవిశ్వాసం పెడతా ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఎక్కువగా ఫోకసింగ్ జరుగుతూ ఉంది. కానీ వైస్ చైర్మన్ మీద పెట్టినటువంటి అవిశ్వాసానికి ఇవాళ చైర్పర్సన్ యలవర్తి శ్రీనివాసరావు గారి మీద పెట్టినటువంటి అవిశ్వాసానికి ఏమాత్రము కూడా సంబంధం లేదు. ఇది క్లియర్గా చెప్తా ఉన్నాం. వైస్ చైర్మన్ మీద అవిశ్వాసం పెట్టినా పెట్టకపోయినా చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానం తప్పనిసరిగా పెట్టి ఉండేటువంటి వాళ్ళం, అందులో అనుమానం లేదు. అది వేరు, ఇది వేరు. ఫస్ట్ ఈ విషయం క్లారిటీ కోసం అని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే దానికి దీనికి సంబంధం ఉందని
మేమేదో వైసీపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్స్తో నిలాఖతే చేస్తున్నామని కొన్ని రకాలైనటువంటి అపోహలు మరి వెళ్తూ ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు. పూర్తిగా అబద్ధమైనటువంటి ప్రచారమే తప్ప ఇందులో నిజం లేదని చెప్పి కూడా నేను మీకు క్లారిటీ ఇస్తూ ఉన్నా. ఎందుకంటే మేము నిన్న కలెక్టర్ గారికి అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన కాగితం ఇచ్చాం, సంతకాలు పెట్టించుకుని. 16 మంది టీడీపీ కౌన్సిలర్సు, పార్టీలోకి వచ్చినటువంటి కౌన్సిలరు వెనుమూడి రమేష్ గారు కౌన్సిలర్గా 17 మంది, వైసీపీకి చెందినటువంటి 4 కౌన్సిలర్స్తో కూడా సంతకాలు పెట్టించడం జరిగింది. దాని మూలంగా కూడా కొంతమందికి మీరు వైసీపీ వాళ్ళతో సంతకాలు పెట్టించుకున్నారు కాబట్టి మీకు మీరు నిలాఖత్ అయ్యారనేటువంటి భావం కూడా పబ్లిక్లోనూ రావచ్చు, అందరూ అనుకునే పరిస్థితి ఉంది. కానీ అది గతం వాస్తవం కాదని మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా. ఎందువల్ల వైసీపీ వాళ్ళతో పెట్టించుకోవాల్సిన అవసరం వచ్చింది అంటే, మేము 17 మంది సంతకాలు పెట్టించుకున్నాం. ఇవాళ యలవర్తి శ్రీనివాసరావు గారితో వచ్చినటువంటి మిగతా ఇంకా 11 మంది ఉన్నారు. వారిలో కూడా మాకు 4 సంతకాలు పెట్టాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు, పెట్టడానికి ప్రిపేర్ అయి ఉన్నారు. ఆ సమయంలో వీరందరూ కూడా వారికి ఏదో అడ్డం చెప్పి భయపెట్టి రౌడీజం చేసి పరిస్థితి తీసుకొచ్చేవారు. పేర్లు అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకోలేదు. ఎందువల్లంటే అటువంటిప్పుడు వాళ్ళ పేర్లు చెప్పడం, వాళ్ళని మనం వెళ్ళి అడిగి ఇబ్బంది పెట్టడం సరైనటువంటి విషయం కాదని, ఎందుకంటే ప్రత్యక్షంగా చూసాం. 35వ వార్డు కౌన్సిలర్ మేరీ సంతోషం గారిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు. మీకు ఇచ్చినటువంటిది ఏదైతే ఉందో ఎలక్షన్ టైంలో డబ్బు మీరు ఏదైతే ఖర్చు పెట్టారో ఆ డబ్బు మాకు కట్టమన్నారు. భయభ్రాంతులు గురి చేశారు. ఇంటి దగ్గర రౌడీలను పెట్టారు, రౌడీజం చేద్దామని చూశారు. ఇది సరైన సంప్రదాయం కాదని చెప్పి నేను మళ్ళీ యలవర్తి శ్రీనివాసరావు గారికి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఆవిడ నిన్న ఇంట్లో కూడా లేకుండా చుట్టాలింటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. దేనికి చేయాలి ఈ పరిస్థితులు? మేము ఎక్కడి వాళ్ళం? మేము పార్టీ వాళ్ళం కదా? మేము పార్టీలో లేమా? మేము మాట్లాడమా? టైం ఉంది మాట్లాడటానికి అనే ఉద్దేశంతో మేము ఈ విధంగా భయపెట్టి కౌన్సిలర్స్ తోటి సంతకాలు పెట్టుకునే ప్రయత్నం చేసి ఇవన్నీ చేస్తుండడం మూలంగా ఇట్లాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని పాపం ఇచ్చేయకూడదనే ఉద్దేశంతో ఇవాళ ఒకటి మున్సిపాలిటీ అవనివ్వండి, అసెంబ్లీ అవనివ్వండి, పార్లమెంట్ అవనివ్వండి, ఎక్కడైనా అధికార పక్షం ప్రతిపక్షం 2 ఉంటాయి. అధికార పక్ష సభ్యులే అధికార పార్టీలో ఉన్న చైర్మన్ మీద అసమ్మతి చూపిస్తున్నప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు సంతకం పెట్టేది సై అంటారు. ఆమె రైట్ ఆర్ రాంగ్? తప్పనిసరిగా సై అంటారు. కారణం ఏంటి? అధికార పక్షాంగం లేని మనకెందుకు, వాళ్ళు దింపాలంటున్నారు, దింపుతాం అనే ఉద్దేశంతో వాళ్ళు ఉండటం సహజం. కాబట్టి వాళ్ళని అభ్యర్థించి మనం సంతకాలు తీసుకుని పెట్టడం జరిగింది. అంతేకాక ఇందులో గుడివాడ ఎమ్మెల్యే నాని గారితో మిలాఖత్ అయిపోయారు. ఆయన సంప్రదింపుల వల్ల ఈ వ్యవహారం అంతా చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి వ్యాఖ్యలు రావడం మేము పొరపాటును కూడా సహించేది లేదు. మేము అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్స్మే. ఇవాళ ఒక్కటి గమనించండి, ఈ వ్యవహారం మీద గుడివాడలో గెలిచినటువంటి 16 మంది కౌన్సిలర్ తెలుగుదేశం పార్టీ సంబంధించిన వాళ్ళు ఉంటే అందరూ ఒకే తాటి మీద ఒకే కాగితం మీద సంతకం పెట్టి ఇవాళ దీని గురించి మాట్లాడడానికి వచ్చినటువంటి పెద్దలు, పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా వెళ్ళడానికి నిరాకరించి తోడుగా నిలబడ్డారంటే ఇది తెలుగుదేశం పార్టీ విజయం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క విజయం. వారికి మా మీద ఉన్న నమ్మకం అంతే తప్ప వేరే వ్యక్తి ఎవరో మమ్మల్ని పురుగొల్పడం కానీ చేయటం కానీ చేసింది కాదు. 70% మేము అక్కడే గెలిచాం. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా గమనించాలని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. అలాగే మరి ఈ విషయం మీద మాట్లాడటానికి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న గారు నిన్న జిల్లా పార్టీ అధ్యక్షులు బచ్చుల అర్జునుడు గారు కూడా వచ్చి సంప్రదింపు చేయడం కోసం మా అందరూ ఫోన్లు చేయడం పిలవడం కూడా జరిగింది. కానీ మేము ఎవరం కూడా హాజరవ్వాల. అది మాదే తప్పు అని చెప్పి మేము ఒప్పుకుంటా ఉన్నాం. మాదే తప్పు అది వెళ్ళకపోవడం అని చెప్పి కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నాం. కారణం ఏంటంటే ఎవరెవరైతే పార్టీ పెద్దలు ఉన్నారో అందరికీ కూడా 4 నెలల ముందుగానే వ్యవహారం చెప్పడం జరిగింది.
4 నెలల ముందుగానే మేము ఒకటే కోరాం, అయ్యా ఉన్న పరిస్థితులు ఇవి, ఇప్పుడు ఉన్న చైర్పర్సను ఇనెలిజిబుల్ వ్యక్తి, అతను 3 పిల్లలు ఉన్నారన్న వివాదం మీద మేము పోరాటం చేశాం. అప్పుడు ఆయన వైసీపీకి అధికారంలో ఉంటే మేము ప్రతిపక్షంగా టీడీపీలో ఉన్నప్పటికీ మేము అధికారికంగా కాకుండా కోర్టు ద్వారా కూడా మేము చేశాము. రేపో ఎల్లుండో ఆయన పదవి పోతుందనగా ఆయన వచ్చి పార్టీలో చేరి ఆయన పదవిని రక్షింపబడటం కోసం ఆయన చేరాడు. అక్కడ 1.5-2 సంవత్సరాలు ఇనెలిజిబుల్గా ఉన్న వ్యక్తి మన చైర్పర్సన్గా నిభాయించుకుంటూ తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి మళ్ళీ ఇక్కడ 1.5 year చేస్తూ ఉన్నారు. 4 ఏళ్ల తర్వాత ఈ కార్యక్రమాన్ని గుడివాడలో అలాగే మరి లింగప్రసాద్ గారు కూడా చాలా ఖర్చు పెట్టుకుని పోటీ చేస్తున్నారు. కాబట్టి ఈ 1 సంవత్సరం లింగం ప్రసాద్ గారికి అవకాశం ఇప్పించండి అని చెప్పి మేము పార్టీకి సంబంధించిన పెద్దలు అందరి దగ్గరికి కూడా, లోకేష్ గారి దగ్గర నుంచి కింద స్థాయి వరకు అందరి దగ్గరికి కూడా అభ్యర్థించడం జరిగింది. కానీ ఏంటంటే మా దురదృష్టవశాత్తు వాళ్ళు మా యొక్క దీన్ని పట్టించుకోలేదో మరి ఏం తెలియదు కానివ్వండి, అలా పెండింగ్ పెట్టడం, తర్వాత పరిణామాలు ఈ విధంగా రావడం కూడా జరిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. మరి టీడీపీ నిన్న సంబంధించినటువంటి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారు కూడా వచ్చి మీరు అట్లా రాలేదు చేయలేదని చెప్పి నేను ప్రెస్లో చూశాను, కార్యక్రమం మీకు పార్టీ అధిష్టానం ఏది నిర్ణయిస్తుందో చేస్తాం, మీ మీద చర్యలు తీసుకుంటామని చెప్పడం కూడా జరిగింది. మేమేమి దానికి ఇబ్బందిగా మేము ఫీల్ అవ్వట్లా. మేము అప్పటికిప్పటికి కార్యకర్తలమే, తెలుగుదేశం పార్టీ ఏనాటి నుంచో ఉన్నాం, పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్ళం మేము, పార్టీని అమ్ముకోవటం కోసం వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ కాపు కాసి మా మీద చర్యలు తీసుకుంటానంటే సిద్ధంగానే ఉన్నాం, ఇబ్బంది ఏం కాదు. ఇది ఏంటంటే మేము ఎప్పటికైనా సరే పుట్టినా చచ్చినా కూడా తెలుగుదేశంలోనే ఉంటాం. ఇవాళ నాయకులుగా కాకపోతే రేపు పొద్దున ఇంటింటికి పాంప్లెట్ పంచిపెట్టే కార్యకర్తలు కూడా తెలుగుదేశం పార్టీలోనే పనిచేస్తాం, ఇంకెక్కడ కూడా పని చేయం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇదే విషయాన్ని వారికి కూడా తెలియజేశాం. దాని గురించి ఎటువంటి ఇబ్బంది లేదు. కొత్తగా పార్టీలోకి వచ్చి చేసి అనేక రకాల వాళ్ళ పనులు గడుపుకునేందుకోసం, వాళ్ళకున్న ఇబ్బందులు గడిపోవడం కోసం వచ్చినటువంటి వాళ్ళ మీద కాపు కాసి ఏదైనా చేయదలుచుకుంటే చేయండి, మేము కాదని చెప్పేటువంటి వ్యవహారం కూడా లేదని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ సందర్భంగా వచ్చినప్పుడు రావి వెంకటేశ్వరరావు గారు సంప్రదింపులు జరపడానికి కోసం వచ్చి బుద్ధ వెంకన్న గారు వచ్చినప్పుడు కానివ్వండి, బచ్చుల అర్జునుడు గారు వచ్చినప్పుడు కానివ్వండి, జరిగినటువంటి ఈ సమావేశాల్లో ఎవడో ఒక అనామకుడు, ఎవడో ఒక ఎదవ రావి వెంకటేశ్వరరావు వెనక ఒక కౌన్సిలర్ కూడా లేడు అని అన్నాడు. ఆ ఎదవకి నేను మీ ద్వారా సమాధానం చెప్తున్నాను. ఇవాళ ఇక్కడ కూర్చున్నటువంటి 16 మంది రావి వెంకటేశ్వరరావు మనుషులమే, ఇందులో మనమాటం లేదు, ఏ విధంగా కూడా అనుమానించాల్సిన అవసరం లేదు. రావి వెంకటేశ్వరరావు కూడా ఆయన సయోధ్యతో మాతోటి మేము ఎందుకు ఇలా చేసాం ఏమిటనేది, మా కంటెంట్ ఏంటి, మేము పడుతున్న ఇబ్బంది ఏంటి అని గమనించి ఆయన కూడా సహోదయంతో ఆలోచన చేయాలని చెప్పి మీ ద్వారా కూడా కోరుతున్నాం. ఆనాటికి ఈనాటికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు, గుడివాడ రావి వెంకటేశ్వరరావు, మేము ఇంకో నో అదర్ పర్సన్ ఎవరిని కూడా మేము లెక్క చేసే పరిస్థితిలో లేము అనేటువంటి విషయం కూడా మీ ద్వారా నేను క్లియర్గా చెప్పదలుచుకున్నా. మేమందరం కూడా దానికే కట్టుబడి ఉన్నాం. అందరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలమే, తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్స్మే, రావి వెంకటేశ్వరరావుకి బద్దులమే, అందులో మాత్రం ఏ విధమైన అనుమానం లేదని చెప్పి కూడా మీ ద్వారా నేను తెలియజేస్తూ, మరి ఇటువంటి ఏదైనా విషయాలు వచ్చి పేపర్లో వచ్చినాయి, అలాగే ఇంకా కూడా ఏమైనా వస్తే కనుక వాటిని మీరు నేను చెప్పిన దాని ప్రకారం క్లారిటీగా తీసుకుని సరైనటువంటి వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు ఫోన్ చేసి చెప్తాను. దాని ప్రకారం కూడా మీరు అందించాలని నేను కోరుకుంటా ఉన్నా. మరి మీ అందరూ కూడా ఈ విధంగా సహకరించినందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మరి ఈ రోజున పార్టీ తరఫున మేము ఇక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి విలేకరులందరినీ మరి పిలిచి మరి ఇలా సంజాయిషి ఇచ్చుకోవాల్సిన
అవసరం వచ్చిందంటే చాలా బాధపడతా ఉన్నాం. ఎందుకంటే పార్టీ పెట్టిన నాటి నుంచి కూడా ఒక అంకిత భావంతో పార్టీలో ఒక క్రమశిక్షణ ఉంది. ఉన్న పార్టీలన్నింటిలో కూడా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ, నీతి నిజాయితీ నిబద్ధత ఉన్న పార్టీ. ఈ పార్టీకి ఒక అంకిత భావంతో సేవ చేయాలని చెప్పేసి మరి మేము రాజకీయాల్లోకి రావడం జరిగింది. 83 నుంచి కూడా పార్టీలో ఒక అంకిత భావంతో కార్యకర్తగా క్రియాశీల సభ్యుడిగా పనిచేశాను. ఏ రోజున కూడా పదవులు కావాలి మరి ఇంకేమైనా కావాలని కూడా చేయలే. రాజకీయాల్లో స్వచ్ఛందంగా సేవగా చేయాలని చెప్పేసి నా మనస్సాక్షిని పెట్టుకుని నేను పనిచేస్తూ ఉన్నాను. తప్పు ఎవరో చేసి రాజకీయాల్లో తప్పు చేసి నేను తప్పు చేయలేదు నిరూపించండి అని అనలేదు. నా మనస్సాక్షిని పెట్టుకున్నా. నా భార్య పిల్లల మీద భగవంతుడు మరి వెంకటేశ్వర స్వామి మీద నేను ఆరాధించే వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్పగలను. ఎందుకంటే నేను అలా ఒక నిబద్ధతగా చేయాలని నా మనస్సాక్షిని పెట్టుకు చేసుకున్నా. నేనే తప్పు చేయలేదు. ఈ రోజు వరకు కూడా ఒక వైట్ పేపర్గా ఉన్నా. అయినా ఎవరి విధానాలు వాళ్ళ ఒకళ్ళ గురించి నేను విమర్శించే స్థాయికి కూడా ఎప్పుడు వెళ్ళను. కానీ మరి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు మరి కొడాల నాని గారు మరి వెళ్ళిపోయినప్పుడు పార్టీ వీడు వెళ్ళిపోతే 21 మంది కౌన్సిలర్లు ఉంటే రాంబాబు గారు నేను మిగిలాం. పార్టీ కోసం ఏనికైనా సిద్ధమని చెప్పేసి రోడ్డు ఎక్కాం. మరి గుడివాడలో మరి అందరూ తెలుసు ఎవరున్నారు ఏంటనేది. మరి అలాగే తర్వాత దాసు వీళ్ళు అందరినీ మేము సమీకరించి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పి ఒక సైనికుల్లాగా పోరాడదాం, తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేద్దామని చెప్పేసి మేము అందరం కూడా ముందుకెళ్ళడం జరిగింది. మరి అలాంటి పరిణామాల్లో తర్వాత ఎన్నికల సమయంలో మున్సిపల్ ఎలక్షన్కి నేను చెప్పాను చాలా క్లియర్గా, నాకేదైనా ఒక 5 వార్డులు అప్పచెప్పండి, నా వార్డు కాకుండా పార్టీకి నేను చేయగలిగినంత వరకు చేసే 5 వార్డులు నేను గెలిపించి తీసుకొస్తాను, నాకేం పదవులు అవసరం లేదని చెప్పా. పదవుల కోసమో లేకపోతే పాకులాడే మనిషిని కాదు, దేనికోసం అలా ఆలోచించే మనిషిని కాదు. కాకపోతే ఆత్మాభిమానం మీద దెబ్బ కొడితే మాత్రం అది ఎవరైనా కూడా ఆలోచించే ప్రశ్నే లేదు. మరి అలాగే ఎన్నికల్లో పోటీ చేయటం గెలిపోవటం అనేది సహజం. మరి మేము ఓడిపోవడం జరిగింది, రా వెంకటేశ్వరరావు కానీ మేము కానీ. అయినా కూడా పార్టీలో మరి మేము చేయగలిగినంత వరకు చేసుకుంటా 2 సంవత్సరాలు మరి ప్రతిపక్షంలో ఉండి కూడా పోరాటం చేశాం. మేము చేయగలిగినంత వరకు చేసుకుంటూ వచ్చాం. మరి దాని జరిగిన పరిణామాలు అందరికీ తెలుసు. గుడివాడలో ఏ చిన్నపిల్లని అడిగినా ఎంతమంది పిల్లలు ఉన్నారు యలవతి శ్రీనివాసరావు అని చెప్తారు. మరి ఆయన 3 పిల్లలు ఉన్నారనేది రికార్డ్స్లో కూడా మున్సిపల్ రికార్డ్స్లో కూడా ఉంటే రికార్డ్స్ పేజీలు తీసేసి 20 పేజీలు పెట్టి ఆ పేరు లేకుండా చేసినటువంటి ఘనత కలిగినటువంటి వ్యక్తి యలవతి శ్రీనివాసరావు. మరి ఆయన మరి ఈరోజు చెప్తూ ఉంటాడు, ఏదో చాలా మాటలు చెప్తూ ఉంటాడు. ఏదైనా కూడా ఒక ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మున్సిపాలిటీలో కౌన్సిలర్, వైస్ చైర్మన్, కోఆప్షన్ ఇలా దాంట్లోనే ఉంటూ రాజకీయంగా అతను మున్సిపాలిటీని మొత్తం కబళించేశాడనేది, పూర్తిగా అవినీతిమయం చేసి డబ్బు సంపాదించుకున్నాడనేది గుడివాడ పట్టణ ప్రజలందరికీ తెలుసు. మరి ఈ రోజున కూడా ఇవాళ కూడా జరుగుతున్నది అదే. అక్కడ ఉన్నావు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు, దేనికి వచ్చావు? నువ్వు పార్టీ మారడానికి కారణం ఏంటి? అభివృద్ధి కాదు, అవినీతితో నీవు అభివృద్ధి చేస్తానని చెప్పేసి అవినీతితో నువ్వు డబ్బు సంపాదించుకోవడానికి, అలాగే నీ పదవి కాపాడుకోవడానికి. ఎవరైనా కూడా మన రక్తంతో పంచుకుంటున్నటువంటి పిల్లల్ని వాళ్ళని కూడా లేరు మాకని చెప్పేసి పదవి కోసం కూడా పాకులాడే నీలాంటి వ్యక్తిని మరి ఇంకేమనాలో కూడా మరి ప్రజలే నిర్ణయిస్తారు తొందరలోనే. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి మేము గవర్నమెంట్కి పెట్టాం. అతనికి 3 పిల్లలు ఉన్న విషయం పైకి పెడితే మరి వాస్తవంగా చెప్పాలంటే ప్రభుత్వం మాకు సహకరించాలి. మేము అధికార పక్షంలో ఉన్నాం, ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నా కూడా. కానీ మా పార్టీకి సంబంధించిన పెద్దలే మరి అతనికి సహకరించి మేమేదో ప్రతిపక్షంలో ఉన్నట్టు మరి అతన్ని ఒక గొప్పవాడిగా, ఏది పిల్లలు లేరు అతనికి అనేదానికి అతని దానికి తీర్పు అవకాశం కల్పించే విధంగా అనేక రకాలుగా మరి వాళ్ళు చేయడం జరిగింది. మా మీద కక్ష సాధింపు ధోరణిగా అతను పెట్టినట్టుగానిటి కూడా మా 15 మందికి కూడా 3 పిల్లలు ఉన్నారని మరి అతను చెప్పటం, ఆ పెట్టిన పిటిషన్ కూడా అందరూ కూడా ఆ విధంగా తీసుకెళ్ళడం జరిగింది. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మరి పార్టీ మరి మేము పైకి తీసుకెళ్ళాము అన్ని విషయాలు. మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాం, ఈ విషయం మీద ఆలోచించండి అని. మరి లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాం, మంత్రులు కలిసాం. మరి మాకు ఎలాంటి ఇది లేకుండా
మరి వాస్తవంగా జరిగిన వాస్తవాలు చెప్తా ఉన్నా. నేను చాలా బాధ అనిపించింది. మేము పార్టీలో ఉండి పార్టీ కోసం ఇంత క్రమశిక్షణగా పనిచేస్తూ ఉంటే మాకు సహకరించాల్సిన వాళ్ళు పెద్దలు చాలామంది అటుపక్క సహకరించడం, ఇలాంటివన్నీ చేసినా కూడా పార్టీ పలచనవ్వకూడదు, పార్టీ గురించి మనం ఎప్పుడు తప్పు మాట్లాడకూడదు, ఎప్పుడు కూడా పార్టీకి ఒక అంకిత భావంతో మనం చేసే సేవ చేయాలని చెప్పేసి ముందుకెళ్తా వచ్చాం. మరి అలాగే ఆయన్ని పార్టీకి తీసుకొచ్చి ఆఖరి నిమిషంలో 2 సంవత్సరాల తర్వాత కోర్టు ద్వారా డిస్క్వాలిఫికేషన్ అయ్యే పరిస్థితుల్లో మరి అతను పార్టీలోకి రావడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. తీవ్రంగా వ్యతిరేకించాం. టౌన్ కమిటీ, వార్డు కమిటీ, మరి అలాగే రావి వెంకటేశ్వరరావు కానీ అందరం కూడా తీవ్రంగా వ్యతిరేకించినా కూడా కొంతమంది పెద్దలు వాళ్ళ స్వలాభం కోసం తీసుకొచ్చి మా నెత్తిన పెట్టారు. ఇలాంటి వ్యక్తి వద్దు, మేము ప్రతిపక్షం 5 సంవత్సరాలు అవసరమైతే ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది. మాకేం అధికారం అవసరంలా, రావి వెంకటేశ్వరరావు అయినా మేమైనా పని చేస్తూ ఉంటాం, గవర్నమెంట్ ఉంది, మనిషి తీసుకొస్తాం, పని చేస్తాం అని చెప్పాం. మరి ఏ రోజున కూడా మేము వెనకంజి వేయలే. కానీ వాళ్ళు తీసుకొచ్చి పెట్టి ఈ రోజున ఒక అవినీతిమయం చేసి గుడివాడ మున్సిపాలిటీని దోచుకుంటా ఉంటే మరి ఆ దోచుకున్న వ్యక్తిని నేను లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఏ విధంగా దోచుకుంటున్నాడు అనేది కూడా విజిలెన్స్ పెడితే అక్కడ ఉన్నటువంటి మంత్రి స్థాయిలు వాళ్ళు కూడా మీరు ఉండండి అని చెప్పేసి మాట్లాడంటే చాలా బాధపడతా ఉన్నా, సిగ్గుపడతా ఉన్నా. ఇవన్నీ కూడా మేము అనుభవించాం. ఏంటి ఇలా పార్టీలో ఇలాంటి పరిస్థితులు ఇటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇలాంటి వ్యక్తిని ఇదే విధంగా కంటిన్యూషన్ చేస్తే రేపు ఎలక్షన్లో ప్రజలు ఏ విధంగా మనకు తీర్పిస్తారు? ఇవన్నీ కూడా చెప్పేయని కూడా అతను చెప్పేయని కూడా మాటలో మాంత్రికుడిలాగా అతనే చెప్పాడు. ఆ మధ్య కార్యకర్తల మీటింగ్ జరుగుతూ ఉంటే ఒకటే చెప్పాడు, కొడాలి నానేవాడు మోసగాడు, కానీ ఇక్కడ మోసగాళ్ళకు మోసగాడు యలవర్తి శ్రీనివాసరావు ఉన్నాడని చెప్పాడు. నువ్వే ఒప్పుకున్నావు నువ్వు మోసగాళ్ళకు మోసగాడు అని. మరి అలాంటి పేరుగా నువ్వే చెప్పుకునేటువంటి ఇలాంటి విషయాలన్నీ కూడా మరి చూస్తూ ఉన్నాం మనం ఈ రోజున. మరి అలాంటి వ్యక్తిని మరి తీసుకొచ్చి అతను మళ్ళీ వచ్చిన దగ్గర నుంచి కూడా మా మీద రావి వెంకటేశ్వరరావు గారు 2 సంవత్సరాలు చాలా క్లారిటీగా ఆయన మేము పనిచేసాం. చక్కగా ఆయన అడుగుజాడలో మేము నడిచాం, అభివృద్ధి పదంలో పయనించే విధంగా చేసాం. కానీ ఈయన వచ్చాడు మా మధ్య చిచ్చు పెట్టేశాడు. రావి వెంకటేశ్వరరావు గారిని అందరినీ, మరి రాంబాబు గారు కానీ మా కౌన్సిల్ సభ్యుల్ని కానీ అందరినీ కూడా వెడం చేసి ఆయన మరి దగ్గరయ్యి ఆయన వేరే రకంగా మాటలు మా మీద రకరకాలుగా చెప్పి మమ్మల్ని దూరం చేసే విధంగా చేశాడు. మరి ఈ పరిస్థితుల్లో మరి మేమందరం కూడా ఇవన్నీ కూడా ఆలోచించుకొని మరి గతంలో కూడా నేను కూడా మరి నష్టపోయి ఉన్నాను కనుక 1 సంవత్సరం ఇమ్మని చెప్పేసి నేను పార్టీని రిక్వెస్ట్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాను, లోకేష్ గారికి ఇచ్చాను, అక్కడ వివి చౌదరి గారికి ఇచ్చాను, మరి అలాగే మరి ఈయన దేవినేని ఉమామహేశ్వరరావు గారికి, వచ్చు రజనీ గారికి, ఎంపీ గారికి అందరికి కూడా నేను కలిసి ఇవ్వడం జరిగింది. ఏమండి అతను 2 సంవత్సరాలు అక్కడ చేసుకున్నాడు, సంవత్సరాలు ఇక్కడ చేశాడు. అలాంటి వ్యక్తి ఉంటే ఇబ్బంది అవుతుంది. 1 సంవత్సరం ఎలక్షన్ టైంలో నాకు ఇచ్చే అవకాశం ఇవ్వండి, ఇస్తే నేను నన్ను శాయశక్తిలా కూర్చేసి పార్టీ గెలిపి నేను పనిచేస్తానని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ మరి అలాంటి విషయాన్ని మేము చెప్పినా కూడా వాళ్ళు ఎవరో కూడా కనీసం పట్టించుకోని సందర్భంలో మరి మేము కూడా అతని యొక్క ప్రవర్తనకి విసుగు వేసారి ఎట్టి పరిస్థితుల్లో ఇతని మీద అవిశ్వాసం పెట్టాలి అని చెప్పేసి మేము ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఆ ప్రయత్నంలో భాగంగా మరి మేము మొన్న పెట్టాం. మరి మా కౌన్సిల్ అందరూ కూడా మరి సహచర కౌన్సిల్ సభ్యులందరూ కూడా నాకు సహకరించి వాళ్ళందరూ కూడా ఏకతాటి మీద, బహుశా ఎక్కడ ఉన్నదేమో వివిధ అభిప్రాయ భేదాలు ఉంటాయి, కానీ వాళ్ళందరూ కూడా ఒకే అభిప్రాయంతో అతను చేస్తున్నటువంటి పనుల్ని వ్యతిరేకిస్తూ మరి నాకు సపోర్ట్గా మనం అందరం కూడా నిలబడి మనం అందరం కూడా కలిసి పనిచేద్దామని చెప్పేసి మరి మేము అవిశ్వాస తీర్మానానికి ప్రయత్నం చేసాం. మరి 16 మంది తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద మేము గెలుస్తున్నాం. మేమందరం కూడా మరి ఇలా గెలిచినప్పుడు వాళ్ళందరూ వాళ్ళ అవతల 12 మంది వాళ్ళు వచ్చి ఉన్నారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు కానీ మేము కానీ మరి వాళ్ళకి ఏదైనా కూడా అతను యలవర్తి శ్రీనివాసరావు చాలా ఇదిగా అతను అవినీతి అనేది పూర్తిగా చేసుకుంటూ తన ఇష్టారాజ్యంగా చేసుకుంటూ వచ్చాడు. వీటన్నిటిని కూడా మేము మరి ఈ విధంగా దృష్టిలో ఇక్కడ పెడతా ఉన్నాం, మీ దృష్టిలో పెడతా ఉన్నాం. మరి అక్కడ ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి పదవుల్లో కూడా ఆయనకు సంబంధించిన వాళ్ళని ఎస్సీ సెల్ కానీ, బీసీ సెల్ కానీ, ఎస్టీ సెల్ కానీ ఏనా కూడా సంబంధించిన పదవులన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ మరి మమ్మల్ని ఏమీ అసలు పరిగణలోకి తీసుకోకుండా అసలు పార్టీ విషయాలు అనేది కూడా ఆయన అన్ని నిర్ణయాలు తీసుకుంటూ మున్సిపాలిటీలో కూడా హోల్ అండ్ సోల్ ఆయనేక. మేము అంతకుముందు 2 సంవత్సరాలు పనిచేసామంటే చాలా క్లారిటీగా ఉండేది, ఎవరో ఎక్కడికి వెళ్ళినా కూడా పనిచేసేవాళ్ళు.
కానీ మరి ఇప్పుడైతే ఓల్ అండ్ సోల్ ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా చైర్మన్ గారిని కలవండి అనే పరిస్థితి మున్సిపాలిటీలో మాకు కాదు, అందరూ మొత్తం 36 వార్డు కౌన్సిల్ సభ్యుల పరిస్థితి కూడా మరి అదే విధంగా ఉంది. మరి అలాగే ఇప్పుడు మేము పెట్టిన అవిశ్వాస తీర్మానంలో మరి ఇలాగే పెట్టాము. ఒక నలుగురిని వైఎస్ఆర్సీపీ సభ్యులు కూడా పెట్టారు. అవిశ్వాస తీర్మానం పెట్టామంటే అతని మీద, చైర్మన్ మీద విశ్వాసం లేదు అని. దానికి 36 మంది సభ్యులు పెట్టచ్చు, అంతేగాని దానిలో ఎవరైనా పెట్టచ్చు, అంతేగాని ఇది పార్టీ పరంగానో లేకపోతే ఇంకో పరంగా కాదు. అలాగే ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఉయ్యూరులో అవిశ్వాస తీర్మానం పెట్టారు చైర్మన్ మీద. మరి అతను ఒక పథకం అనుకున్న దాని ప్రకారం అతను దిగలేదని చెప్పేసి మరి పాలక పక్షానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సభ్యులే పెడితే దానిలో ఎంపీ గారు ఒక కోటి ఉంది, మరి ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గారికి ఒక కోటి ఉంది, అలాగే బోడే ప్రసాద్ గారికి ఒక కోటి ఉంది. వీళ్ళు కాకుండా 3 వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సభ్యుల్ని దాంట్లో పెట్టి మరి అవిశ్వాస తీర్మానం పెట్టారు అక్కడ. మరి వాళ్ళ మరి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు, మేమేదో తప్పు చేశాం, వాళ్ళని ఎవరినో తీసుకొచ్చి పెట్టాం. మరి అక్కడ ఎంపీ గారు పెట్టాడు, ఎమ్మెల్యే గారు పెట్టాడు, ఎమ్మెల్సీ గారు పెట్టాడు, వీళ్ళందరూ సంతకాలు పెట్టారు దానిలో. అక్కడ వైఎస్ఆర్సీపీ ఉంటే మరి కనపడలేదా? ఇలాంటివన్నీ కూడా చాలా రాంగ్. అది ఎవరైనా పెట్టచ్చు విశ్వాస తీర్మానం అంటే, రేపొద్దున ఎవరైనా ఓటు వేయచ్చు, అతనికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా చేయొచ్చు. అలాగే మేము ఒకటి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మరి గతంలో నేను కూడా ఫైట్ చేశాను చాలా వరకు. అతను అన్ని విధాల మరి అతను ప్రయత్నంగా చేసుకుంటూ అధికారంలోకి వచ్చి రకరకాలుగా చేసుకుంటూ అతను ఏ విధమైన పదవి పోగొట్టుకోకుండా కాపాడుకుంటూ వచ్చాడు. కాబట్టి 36 మంది వార్డు గుడివాడ కౌన్సిల్ సభ్యులందరూ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఈ విధంగా అప్పీల్ చేస్తూ ఉన్నా. రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అతన్ని మేము పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానంలో ఓడించి ఇటువంటి వ్యక్తుల్ని, ఇటువంటి చీడ పురుగుల్ని ఏరి పారేసే విధంగా చేయమని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. దీని మీద మేము చాలా క్లారిటీగా ఉన్నాం, దీనిలో వెనకంజ వేసే ప్రశ్నే లేదు. 600 అయినా కూడా అతను దింపేస్తాం, దానిలో అనుమానం లేదు. అలాగే అధిష్టానానికి కూడా మేము ఒకటి విన్నవించుకుంటా ఉన్నాం, మేము గతి లేని పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితి ఏంటంటే ఏంటి చెప్పుకున్నా కూడా మాకు ఎవరు వినలేని పరిస్థితుల్లో వినట్లేదు. కాబట్టి ఆ పరిస్థితుల్లో మేము ఒక నిర్ణయం తీసుకుని దీన్ని ముందుకెళ్ళడానికి మా ప్రయత్నంగా మేము చేశాం. మరి అలాంటిది ఏదైనా చర్య తీసుకుంటే దానికి అన్నిటికీ కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మేమేమి అధిష్టానాన్ని ధిక్కరించో లేదా ఇంకోళ్ళని ధిక్కరించో చేయట్లేదు. మా బాధని, ఆవేదనని అర్థం చేసుకోమంటా ఉన్నాం. ఎన్నిసార్లు మేము చెప్పినా కూడా ఒక అరణ్య రోదనగా ఉంది. ఇప్పటికైనా కూడా పార్టీ అధిష్టానం ఒక మంచి సముచితమైన నిర్ణయం తీసుకుని మరి ఆయన్ని మరి ఇమీడియట్లీగా తీసేయాలి. తీసేయపోతే కనుక అవిశ్వాస తీర్మానం దీన్ని కంటిన్యూ చేసి అతన్ని దింపేదానికి మేము ఎక్కడ వెనకంజి వేయమని చెప్పేసి దీనిలో ఆలోచించే ప్రశ్నే లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అలాగే మాకు మొదటి నుంచి ఒకటే క్లారిటీగా ఉన్నాం, మా నాయకుడు రా వెంకటేశ్వరరావు గారు, ఆయన మాకు ఇన్ఛార్జి, ఆయన యొక్క అడుగుజాడల్లోనే మేము నడుస్తూ ఉన్నాం. కానీ ఈయన వచ్చిన కాడి నుంచి తప్పుదారి పట్టించాడు పూర్తిగా ఆయన్ని కూడా. మరి ఆయన కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మా 16 మంది సభ్యులం, 17 మంది మా వచ్చిన ఆయనతో కూడా, రమేష్ గారితో కూడా అందరం కూడా ఒక నిబద్ధతతోనే ఉన్నాం. మీ నాయకత్వంలోనే మేము పనిచేస్తాం తప్పితే వేరే మాకు ఎవరో నాయకులు లేరు. మీరేం అపోహపడక్కర్లేదు. ఎవరో చెప్పినవన్నీ కూడా మీరు ఇలా చెప్పి అంతా కూడా మాటలు చెప్పేసేసి తేడాగా చెప్తా ఉన్నారు. కానీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ సభ్యులుగానే ఉంటాం. ఎక్కడికి వెనకడిగేసే పనే లేదు. మరి ఈ విషయాన్ని మీరు గమనించి మరి మీరు కూడా మాతో సహకరించాలని చెప్పేసి మా నాయకుడు రా వెంకటేశ్వరరావు కూడా విన్నవించుకుంటా ఉన్నాం. మేము చెప్పాము ఆయన కూడా. మరి ఇలాగే ఏ విషయాల్లో కూడా మేమంతా కూడా క్లారిటీగానే ఉన్నామని సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. అధిష్టానానికి తెలిసింది కాబట్టి హుందాగా ప్రవర్తించి ప్రసాద్ గారిని చైర్మన్ చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అప్పుడు పార్టీ పరువు నిలబడుద్ది. అనవసరంగా మేము వైసీపీ వాళ్ళ అండ తీసుకొని మేము ఎట్లయినా లింగప్రసాద్ గారిని చైర్మన్ చేయడానికి ఉన్నాం. ఏంటంటే అది న్యాయం, అన్యాయంగా మేమేమీ చేయట్లేదు. న్యాయం కాబట్టి 16 మంది ఒకే మాట మీద నిలబడ్డాం. ఇప్పటికైనా పార్టీలో ఉన్న పెద్దలందరూ హుందాగా ప్రవర్తించి తప్పనిసరిగా లింగప్రసాద్ గారిని ఈ సంవత్సరం చైర్మన్ చేయడానికి ఒప్పుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందుగా ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలు మీ అందరికీ తెలుసు. గుడివాడ పట్టణంలో మున్సిపల్ చైర్పర్సన్ గారిని యలవర్తి శ్రీనివాసరావు గారి మీద అవిశ్వాసం పెట్టిన విషయం మీద
అనేక అపోహలు, పత్రికల్లో వచ్చే విషయాలు కూడా పూర్తిగా అవగాహన చేసుకొని తెలియజేయాలన్న ఉద్దేశంతో మేము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఎందుకనంటే మేము గడచిన 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారానికి దూరంగా ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చిన తర్వాత పార్టీలో వచ్చిన పరిణామాలు మీ అందరికీ తెలుసు. నాని గారు పార్టీకి దూరం అవటం, అప్పుడు కూడా మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా నిబద్ధతతో పార్టీకి పనిచేసాం. ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ అంటే మాకు అభిమానం. ఆ పార్టీ కార్యకర్తలుగా మేము నిబద్ధతతో పనిచేసాం. అయితే మేము గెలిచిన తర్వాత అదే పార్టీలో సహకారం తీసుకొని ఇక్కడ రావి వెంకటేశ్వర నాయకత్వంలో మేము చాలా చురుగ్గా పనిచేసుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఈ పరిణామాల్లో గుడివాడ మున్సిపల్ చైర్పర్సన్ గారు పార్టీలోకి రావటం కోసం ప్రయత్నాలు చేశారు. ఎందుకనంటే ఆయనకి 3 పిల్లలు, ఆ పిల్లల కేసు అనేది తెర మీదకి వచ్చింది. ఆయన డిస్క్వాలిఫై అయ్యే పరిస్థితులు వచ్చినాయి. ఆ పరిస్థితుల్లో మేమందరం కూడా అధిష్టానానికి పూర్తిగా ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ మేము తెలియజేశాం. అయినా కానీ అధిష్టానం మమ్మల్ని పట్టించుకునే పరిస్థితులు లేకపోయింది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద పోటీ చేసి గెలిస్తే వాళ్ళు మా మీద ఎక్కేసి మా మీద నాయకత్వాన్ని అధికారాన్ని చలాయించేసేస్తే మేమేం చేయాలి? మేము ఎవరికి చెప్పుకోవాలి? కనుకే మా బాధను ఇలా బాయ్కట్ చేసి ఆయన మీద మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తుల మీద, పార్టీకి దూరం చేస్తున్న వ్యక్తుల మీద మేము అవిశ్వాసాన్ని ప్రకటించి మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రుజువు చేసుకోవడం కోసం, మేము పడుతున్న ఇబ్బందుల నుంచి బయటకు రావడం కోసం, మా నాయకుడైన రావి వెంకటేశ్వరాన్ని కాపాడుకోవడం కోసం మేము ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. దీన్ని త్వరలో ఇంకా ముందుకు తీసుకెళ్ళి మా నాయకుల సమక్షంలో మేము దీన్ని మరీ బలోపేతం చేసి గుడివాడ మున్సిపల్ చైర్పర్సన్గా లింగం ప్రసాద్ గారిని మేము కూర్చోపెడతామని చెప్పని సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి గుడివాడలో 10 రోజుల మట్టి నడుస్తున్న ఈ వైస్ చైర్మన్ అవిశ్వాస తీర్మానం మీద, చైర్మన్ అవిశ్వాస తీర్మానం మీద అనేక రకాలుగా అపోహలు అనేక రకాలుగా సృష్టించడం జరుగుతుంది. వాస్తవాలు తెలుసుకోకుండా ప్రజలకు మేము వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతో అలా ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఎందుకు చేయాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో మేము ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము తెలుగుదేశం పార్టీలో ఉన్న వైఎస్ఆర్సీపీ కౌన్సిల్ ఉన్నా కూడా ఎన్నో బాధలు పడి ఓర్చుకొని డెవలప్మెంటే ఒక ధ్యేయంగా పెట్టుకుని ఎన్ని అవతాకులు జరిగినా కూడా మేము సహిస్తూ వచ్చాం. సరే, పార్టీలోకి వచ్చారు. పార్టీలో వచ్చినా కూడా ఆయన అదే వివక్ష చూపుతున్నాడు. మాకు పైకి చెప్పడం, అందరూ ఒకటే అని చెప్పడం, వార్డుల్లో వివక్ష చూపడం, పన్నుల్లో వివక్ష చూపడం ఇలా జరుగుతూ ఉంది. మేము నాయకుడు చెప్తున్నాం, మా అధినాయకుడు ఎవరు రావి వెంకటేశ్వర గారు చెప్తున్నాం, సార్ మా పరిస్థితి మీరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు చూడండి అంటే ఆయన మబ్బులో ఉన్నాడు. ఆయన తెలియట్లా, మీరు చెప్పింది తెలియట్లా, అర్థం చేసుకోవట్లా, ఏం జరుగుతుందని నేను చెప్పినా కూడా ప్యాకేజీ ఏంటి, ఎందుకు కృష్ణారావు మాట్లాడుతున్నాం, ఏమవుతుందని అనే పరిస్థితిలో కూడా ఆయన లేరు. వార్డును డెవలప్ చేస్తున్నాం, అన్ని రకాలుగా మంచి పేరు తెస్తున్నాం, మీకు నాయకత్వం చేస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో అసలైన చైర్మన్ అనేవాళ్ళే మాకు అండదండలు లేకుండా పోతూ ఉంటే మేము ఎవరికి చెప్పుకోవాలా? చెప్పాం, చేసాం, ఫలితం లేదు. అందుకే ఇవాళ మేము ఈ పరిస్థితి తీసుకోవాల్సి వచ్చింది. మేము ఇప్పటికీ ఎప్పటికీ ఆనాడు ఎన్టీ రామారావు వచ్చిన కాడి నుంచి ఎన్ని అవతాకులు వచ్చినా, ఎన్ని పార్టీ మారినా మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. మా నాయకుడు రావి వెంకటేశ్వరరావే. రేపు 19 ఎలక్షన్లు కూడా రావి వెంకటేశ్వరాన్ని గెలుస్తాక మేము ఛాయశక్తిలో మా వంతు ప్రయత్నిస్తాం. ముమ్మాటికి మా నాయకుడు రావి వెంకటేశ్వరరావుగా నేను ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. గత వారం రోజులు బట్టి పేపర్లో గుడివాడ రాజకీయాల గురించి రకరకాలుగా వస్తున్నాయి. కానీ వాస్తవాలు ఏం జరుగుతుందో తెలియజేస్తానికి ఈరోజు మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ప్రజలందరికీ తెలియజేయాలనుకున్నాం. తెలుగుదేశం పార్టీ మ్యాండేట్ మీద గెలిచిన ఏదైతే మేము 16 మంది కౌన్సిలర్సు గత 4 సంవత్సరాల నుండి వార్డుల్లో పార్టీని బలోపేతం చేయాలా, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలా,
ప్రభుత్వ పథకాలని ప్రజల్లో తీసుకెళ్లాలని అహర్నిశలు కష్టపడి పార్టీని అత్యంత బలంగా ఏర్పాటు చేసే కార్యక్రమం చేశాం. కానీ కౌన్సిలర్లకు పార్టీలో తగిన గుర్తింపు లేకపోవడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం. గుర్తింపు ఇవ్వకుండా, కౌన్సిలర్లు పట్టించుకోకుండా, వార్డు ప్రజాప్రతినిధులు అంటే వార్డులో ప్రజలకు ఏ సమస్య వచ్చినా పరిష్కారం చేసేందుకు ఒక ప్రజాప్రతినిధి ఉంటాడు. ఈ ప్రజాప్రతినిధికి పైన ఎమ్మెల్యేనో లేదా ఇన్ఛార్జో, ఆ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జో ఎమ్మెల్యేనో ఉండాలి. మా యొక్క న్యాయమైన డిమాండ్ను పరిశీలించి దాన్ని నెరవేర్చాల్సిందిగా వాళ్ళు వస్తారో సస్పెండ్ చేసేస్తారు, వాళ్ళు వస్తారు, సస్పెండ్ చేసేస్తాం, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. అసలు 16 మంది మేము మ్యాండేట్ మీద గెలిచాం, ఎవరో వచ్చారని మమ్మల్ని సస్పెండ్ చేస్తారా? మేము ఎప్పటికీ చంద్రబాబు నాయుడు గారి మాటకు కట్టుబడి ఉంటాం, తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉంటాం. ప్రసాద్ గారిని ఒకరిని సస్పెండ్ చేస్తాము, ఈ 15 మందిని సస్పెండ్ చేయడం. ప్రసాద్ గారిని సస్పెండ్ చేసిన రోజున మేమందరం కూడా మా పదవులకు రాజీనామా చేస్తాం, పార్టీకి కూడా రాజీనామా చేస్తాం. ప్రసాద్ గారు ఒంటరి కాదు, మేమందరం కలిస్తేనే లింగం ప్రసాద్ గారికి న్యాయం జరగాల, అధిష్టానం కలగజేసుకోవాలా, చర్చలకు రావాలా, మా యొక్క డిమాండ్ని నెరవేర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. గుడివాడ మరీదువారి వీధిలోని మున్సిపల్ పాఠశాల నందు యాదవ సేవా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాలను వితరణగా అందించారు. ఈ కార్యక్రమానికి గుడివాడ ఆర్టీఓ సురేష్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. నిరుపేద విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేయడం ముదావహమని గుడివాడ రవాణా శాఖ అధికారి సురేష్ అన్నారు. స్థానిక మరీదువారి వీధిలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో యాదవ సేవా సమితి ఆధ్వర్యంలో జీవీఎన్ రంగా ప్రసన్న వితరణగా అందించిన నోటు పుస్తకాలు మరియు స్టేషనరీను విద్యార్థులకు ఆర్టీఓ సురేష్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థుల అవసరాలను తెలుసుకుని యాదవ సేవా సమితి వారికి అండగా నిలబడి పుస్తకాలను అందించడం అభినందనీయమన్నారు. యాదవ సేవా సమితి భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించాలని అభిలాషించారు. ఈ కార్యక్రమంలో యాదవ సేవా సమితి చైర్మన్ పుట్టి హరికుమార్, సభ్యులు బెజవాడ వెంకట్రాం ప్రసాద్, పల్లపోతు నాగబాబు, కూరాకుల బాబీ, తుల్లిమిల్లి నాగేశ్వరరావు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు సర్దార్ బేగ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 3వ వార్డులో ఉన్నటువంటి మున్సిపల్ పురపాలక సంఘ ప్రాథమిక పాఠశాల, ఈ యొక్క పాఠశాలలో యాదవ సేవా సమితి గుడివాడ వారు ఈ యొక్క పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. వీరికి నేను ఇక్కడికి వచ్చి రమారమి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ టౌన్లో చాలా చక్కగా పేద విద్యార్థులకే కానీ మున్సిపల్ స్కూల్స్ అన్నీ కూడా తిరిగి వీళ్ళు పిల్లలకి ఏం కావాలి, వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి అనేటటువంటిది ఈ సేవా సమితి వాళ్ళు పర్టికులర్గా చూసి వాళ్ళకి ప్రతిసారి కూడా వాళ్ళకి ఆ నీడ్ ఏంటో అవసరతను బట్టి ఆ పిల్లలకి వాళ్ళ అవసరాలు తీర్చడంలో ముందుంటున్నారు. వారిని ముందుగా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నిజంగా చాలా గొప్ప మనసున్నటువంటి వ్యక్తులు వీళ్ళు. ఈ సేవా సంఘం, యాదవ సేవా సంఘం వాళ్ళు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వీళ్ళకి ఆ భగవంతుడు అంత మంచి మనసు ఇచ్చాడు. పేద విద్యార్థులకి వాళ్ళకి ఏం కావాలనేటటువంటిది ఇప్పుడు కూడా చూసి వాళ్ళ యొక్క అవసరాలను తీర్చేవాళ్ళు. ఈ సేవా సమితి రోజు రోజుకి దినదినం కూడా ఇంకా అభివృద్ధి చెంది ఈ టౌన్లో ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆ భగవంతుడు వీళ్ళని ఈ యొక్క అసోసియేషన్ కూడా సంఘం వాళ్ళని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ స్కూలు హెచ్ఎం గారు అలాగే తదితర సిబ్బందిని కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. యాదవ్ సేవా సమితి సందర్భం వాళ్ళ సంఘం తరపు నుంచి పేద పిల్లలకి మరి పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ఆర్టీఓ సురేష్ బాబు గారికి మరి అభినందనలు తెలుపుతూ, మరి అదేవిధంగా ఇక్కడ వచ్చిన మరి యాదవ్ సేవా సమితి సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ పాఠశాలలో ఉన్న హెచ్ఎం గారు, టీచర్స్కి, మరి ఇక్కడ ఉన్న పిల్లలకి అందరికీ కూడా అభినందనలు. ఈ విధంగా మరి వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ని అందించిన యాదవ్ సేవా సమితికి మా గుడివాడ పట్టణ ప్రజలందరి తరపు నుంచి కూడా వాళ్ళకి అభినందనలు తెలుపుతూ, ఈ కార్యక్రమం ఇంకా అభివృద్ధి జరిగి ఇంకా ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేయాలని చెప్పి
తెలుపుతూ సెలవు తీసుకుంటాను. సేవా సమితి వారి నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఈరోజు 3వ వార్డులో స్కూల్లో జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్టీఓ సురేష్ గారికి మరియు సర్దార్ బేగ్ గారికి మరియు పల్లపోతు నాగబాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే ఈ కార్యక్రమానికి ఈ వస్తువులు ఈ బుక్స్ కానీ స్టేషనరీ కానీ సంబంధించిన దాతగా వ్యవహరించిన వారు గురుపర్తి ప్రసన్న గారు, వీరికి మరీ ప్రత్యేకంగా మా యాదవ సేవా సమితి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. 12వ కార్యక్రమం ఈ పుస్తకాల పంపిణీ. ఈ కార్యక్రమానికి ముందుగా మా విచ్చేసినటువంటి ఆర్టీఓ సురేష్ గారికి, అలాగే సర్దార్ బేగ్ గారికి, గంగా ప్రసన్న గారికి ముఖ్యంగా ముందుగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేడు ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్యంగా సహకరించిన దాతలకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. గుడివాడ ఎస్పీఎస్ మున్సిపల్ పాఠశాల నందు లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత కంటి వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గుడివాడ ఎస్పీఎస్ మున్సిపల్ పాఠశాల నందు లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ వారి ఆధ్వర్యంలో సుమారు 192 మంది విద్యార్థులకు ఉచిత కంటి వైద్య పరీక్షను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ రామకృష్ణ, భోగేశ్వరరావులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ గుడివాడ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఎంతో ఖర్చుతో కూడుకున్న ఈ వైద్య పరీక్షలను లయన్స్ క్లబ్ వారు ఉచితంగా నిర్వహించడం ముదావహమని అన్నారు. పిల్లలు చిన్నతనం నుండి అనేక కంటి సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుందని, సమతుల ఆహారం తీసుకోవడం వల్ల ఈ కంటి సమస్యలను నివారించవచ్చునని అన్నారు. లయన్స్ క్లబ్ వారు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ప్రెసిడెంట్ అడబాల అప్పారావు, సెక్రటరీ కొత్తూరి లక్ష్మణరావు, ట్రెజరర్ పలానా శశికాంత్ మరియు ఏకేసి చటర్జీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన టౌన్ మున్సిపల్ స్కూల్లో మన గుడివాడ లయన్స్ క్లబ్ వారు నిర్వహిస్తున్న పిల్లలకి ఉచిత కంటి పరీక్షలకి నన్ను పిలవడం చాలా సంతోషకరంగా అనిపించింది. అది కూడా మా ఆత్మీయుడు అప్పారావు గారు. ఎందుకంటే లయన్స్ క్లబ్లోకి రాకముందు నుంచి కూడా ఊళ్ళో ఏదైనా నాకు కావాల్సి వచ్చినప్పుడు అప్పారావు గారికి ఫోన్ చేస్తే వెంటనే ఒక సర్వీస్ మోటివ్ తోటి ఏదైనా అడిగిన వెంటనే చేసే మనస్తత్వం అయింది. అందుకే వెంటనే రావడం జరిగింది. లయన్స్ క్లబ్ తోటి పోలీసు వారికి ప్రత్యేక అనుబంధం ఉంది. నాకు కావాల్సి వచ్చినప్పుడు వారు ప్రచార రథానికి టీవీ కూడా ఒకటి డొనేట్ చేశారు. కాబట్టి వారి సేవలు అన్నవి ఎప్పుడు కూడా ప్రజలు ఈ సందర్భంలో ఒకటి చెప్పాలి, మర్చిపోవడం అన్నది ప్రజలకి మా మనుషులకి ఇచ్చిన వరం అంటారు. కానీ లయన్స్ క్లబ్ వారు చేసే సేవలు ప్రజలు మర్చిపోకుండా చిరస్థాయిగా ఉండే సేవలు చేస్తున్నారు వారు. ఎన్జిఓస్కి నిర్వచనం లయన్స్ క్లబ్. ఎప్పుడు ఏ సర్వీస్ యాక్టివిటీ కావాలన్నా కూడా లయన్స్ క్లబ్ వారు ముందుంటారు. ఆ విధంగా ఈరోజు సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు. పిల్లలకి ఈరోజు చిన్న స్థాయి నుంచే కూడా వాళ్ళు కంటి ప్రాబ్లమ్స్ తోటి చాలా సఫర్ అవుతున్నారు, చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. అది ఎక్స్పెన్సివ్, దాన్ని రీచ్ అవ్వలేని పరిస్థితుల్లో వీళ్ళు ఉచితంగా ఇలాంటి క్యాంపెయిన్ ఏర్పాటు చేయడం, అది కూడా గవర్నమెంట్ స్కూల్ని ఎంచుకొని పిల్లలందరికీ కూడా చేస్తానంటాం ఎంతో సంతోషంగా అనిపించింది. ఇలాంటి సేవలు మరిన్ని చేయాలని, గుడివాడ లయన్స్ క్లబ్కి మరింత మంచి పేరు తీసుకురావాలని, అలాంటి వాటిల్లో మమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేసి మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసి ఏదో మాకు తోచిన సహాయం మేము కూడా చేస్తాం మా డిపార్ట్మెంట్ తరఫున అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నన్ను ఇక్కడికి పిలిచిన గుడివాడ లయన్స్ క్లబ్ అందరికీ కూడా, అలాగే ఈ కళాశాల హెడ్ మాస్టర్ గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. మా గుడివాడ లయన్స్ క్లబ్ తరఫున మరి ఎస్వీఆర్ స్కూల్లో మరి పిల్లలకి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడానికి మరి మా లయన్స్ క్లబ్ తరఫున మేము ఈ స్కూల్కి రావడం జరిగింది. మరి అట్లాగే మరి ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా మన టౌన్ మన ట్రాఫిక్ ఎస్ఐ మన రామకృష్ణ గారు కూడా రావడం జరిగింది. మరి అట్లాగే మా లయన్స్ క్లబ్ పెద్దలు మరి ఇట్లాగే స్కూల్ మాస్టర్ గారు మరి అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం కూడా మేము ఈ స్కూల్లో ఈ పిల్లలకి ఉచిత ఐ క్యాంపు జరగడం జరుగుతూ ఉంది. మరి అట్లాగే వాళ్ళకి కావాల్సినటువంటి కళ్ళజోడు కూడా మరి ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి అట్లాగే ఇంకా ఏదన్నా ఇబ్బందులు వస్తే కంటికి ఏదైనా ఆపరేషన్స్ కానీ ఇంకేదైనా చేయగలగాలని ఉంటే మరి బొమ్మలూరు దగ్గర మా ఐ హాస్పిటల్స్ ఉంది, లయన్స్ క్లబ్ ఐ హాస్పిటల్. మరి ఆ హాస్పిటల్లో ఉచితంగా మరి ఆపరేషన్ చేయటం, మరి వాళ్ళకి కావాల్సినటువంటి మరి కళ్ళజోళ్ళు ఇవ్వటం, మరి అట్లాగే మరి వాళ్ళని కూడా ఏదైనా ఉండే ఇబ్బందులు లేకపోకుండా మరి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మరి దింపడం మా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. మరి ప్రతి సంవత్సరం కూడా ఇట్లాగే
మరి చేస్తూ ఉంటాం ఈ లయన్స్ క్లబ్ ద్వారానే. ఇంకా ఏదన్నా సేవలు కావాలని అనుకుంటాం. మరి మా లయన్స్ క్లబ్ ఎప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉంటుందని చెప్పేసి వస్తానని మరి సందర్భంగా చెప్పడం జరుగుతుంది. మరి పిల్లలకు కూడా మోటివేట్ చేసి మరి ప్రతి వాళ్ళు కూడా మరి మేము ఇచ్చేటటువంటి కళ్ళజోళ్ళు ఉపయోగించుకుని మరి ఇంకా కూడా ఏదన్నా కావాలనుకుంటే మా లయన్స్ క్లబ్ ద్వారా సేవలు చేస్తామని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఐ క్యాంప్ ప్రతి విద్యార్థికి కూడా కంటి పరీక్షలు చేయ నిమిత్తం ఏర్పాటు చేసినటువంటి దీనికి లయన్స్ క్లబ్ వారికి, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ వారికి, తర్వాత ట్రాఫిక్ ఎస్ఐ గారు అయినటువంటి రామకృష్ణ గారికి, మిగిలిన మెంబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈ లయన్స్ క్లబ్ వారు ప్రతి సంవత్సరం కూడా మా పాఠశాలలో ప్రతి విద్యార్థికి కూడా కంటి పరీక్షలు చేపిస్తున్నారు. అయితే అంతకుముందుకి ఇప్పటికీ తేడా ఉందండి. ఈ సంవత్సరం పూర్తి సామాగ్రితో, టెక్నాలజీతో మా పాఠశాలలో ఏర్పాటు చేశారు. అంతకుముందు కొంతమంది ఎవరికైతే చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా లయన్స్ క్లబ్ హాస్పిటల్కి రమ్మని వాళ్ళండి, వాళ్ళు మేము తీసుకెళ్లే వాళ్ళం. ఈ సంవత్సరం అటువంటి పరిస్థితి లేకుండా కంప్యూటర్ మిషన్ ఇక్కడికి తీసుకొని వచ్చారండి. వారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అందరికీ కూడా ఉచితంగా కళ్ళజోళ్ళు ఆపరేషన్ కూడా చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ వారంలో 4 స్కూల్స్ చెక్ చేసామండి. 4 స్కూల్స్లో కూడా కొంతమంది విద్యార్థులు కళ్ళజోడు ఇచ్చినా కూడా మళ్ళీ సైటు పెరిగింది. పెరగడానికి కారణం ఏంటంటే కళ్ళజోళ్ళు పెట్టుకోకపోవడం. దీన్ని హెచ్ఎం గారు ఇక్కడున్న స్కూల్ టీచర్స్ అందరూ కూడా దాన్ని కంపల్సరీ పెట్టుకుని మాకు మేలు చూపించే పనిగా, అట్లాగే పిల్లలకు కూడా మేలు చూపించే విధంగా చెప్పాలని వాళ్ళ మీద కొంచెం గైడెన్స్ కూడా ఇచ్చి వాళ్ళకి ఆహారం విషయంలో కానివ్వండి, కళ్ళజోడు పెట్టుకునే విషయంలో కానీ చేస్తే మేము చేసే ఈ పనులకు మాకు సంతృప్తిగా ఉంటుందండి. ఇట్లా 4 స్కూల్స్ చేసినా కూడా 4 స్కూల్స్లో కూడా మినిమం 10 మంది వచ్చారు. ఇచ్చిన వాళ్ళే కళ్ళజోళ్ళు మళ్ళీ వచ్చారు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు పెట్టుకోకపోవటం. ఆ పెట్టుకోకపోవటం అనేది తేడా ఏంటంటే మన స్కూల్లో ఉన్నంతసేపు స్కూల్లో ఉన్న జానీ గారు కానివ్వండి, హెచ్ఎం గారు ఇంకే ప్లేస్లో ఎవరున్నా సరే వాళ్ళందరూ కూడా దీన్ని శ్రద్ధ తీసుకుని వారికి కొంచెం అవగాహన కల్పించాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి హెచ్ఎం జానీ గారికి, అట్లాగే మా అతిథికి ఇచ్చేసిన రామకృష్ణ గారికి అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సాయి నాయి బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేయాలని నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుండిమెడ రాఘవేంద్రరావు సూచించారు. నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సాయి నాయి బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేయాలని నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుండిమెడ రాఘవేంద్రరావు సూచించారు. నియోజకవర్గ శ్రీ సాయి నాయి బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు దేవరపల్లి కోటి ఆధ్వర్యంలో సంఘం సభ్యులు స్థానిక ఏలూరు రోడ్లోని గుండిమెడ రాఘవేంద్రరావును ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన సంఘం విధి విధానాలను సంఘం సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గుండిమెడ మాట్లాడుతూ నూతనంగా సంఘాన్ని ఏర్పాటు చేయటం అభినందనీయమని, సంఘం ద్వారా నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వికుర్తి పోతురాజు, కోశాధికారి కొడాలి నాగేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు తిరుమలరావు, ఉపాధ్యక్షులు పానేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గత కొద్ది రోజుల క్రితం ఏర్పడినటువంటి శ్రీ సాయి నాయి బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం ప్రెసిడెంట్ కోటి, గౌరవాధ్యక్షుడు తిరుమలరావు, సెక్రటరీ పోతరాజు, మిగతా వారి బృందం భవిష్యత్తులో మంచి కార్యకలాపాలు చేయాలని, మరి ఇప్పటికే బలహీనంగా ఉన్నటువంటి ఈ సంఘాలని ముక్కలుగా తెంచుకుంటూ పోయే కన్నా నలుగురిని కలుపుకుంటూ పోతే బాగుంటుందని, అట్లాగే సొసైటీలో ఏదైనా సమాజంలో అందరూ కలిసి ఉంటే కలదు సుఖం అనేది అది ఎవరికైనా వర్తిస్తుంది. మనం దానికి అతీతులం కాదు. కలిసి ఉంటే కలదు సుఖం. ఒక్కసారి అందరూ కూడా ఆలోచించుకోండి. భవిష్యత్తులో మీ సర్వీస్ ఓరియంటేషన్ బట్టే మీ దగ్గర ఉన్నటువంటి సభ్యులు కానీ, మీ దగ్గర వచ్చే కొత్త సభ్యులు కానీ, లేకపోతే మళ్ళీ ఇంకో కొత్త సంఘం తయారవడానికి కూడా కారణాలు అవుతాయి అనేది కూడా మీకు గతానుభవాల దృష్ట్యా గమనించుంటారు. మరి అటువంటి పరిస్థితులు మరి తెచ్చుకుంటారో, లేకపోతే భవిష్యత్తులో ఒక సంఘంగా సొసైటీగా ఒక మంచి సంఘంగా గుర్తింపు తెచ్చుకుంటారో అనేది సంఘ సభ్యులు, సంఘ నాయకులు అందరి మీద ఉందనేది వాస్తవం, యథార్థం. ప్రభుత్వానికి నాయ బ్రాహ్మణ సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి గుర్తింపు కార్డులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం వారు మంజూరు చేయడం జరిగింది. దీనివలన రేత్రిపూట నాయ బ్రాహ్మణ సోదరులు పడుతున్నటువంటి ఇబ్బందులను గ్రహించి ప్రభుత్వం
ఈ అవకాశాన్ని మనకు కల్పించింది. కావున సోదరులందరూ నాయబ్రాహ్మణ సోదరులందరూ కూడా ఈ గుర్తింపు కార్డులు వాయిద్య కళాకారులు పొందాలని దానికి దరఖాస్తు చేసుకోవాలని తెలియజేస్తున్నాము. అదేవిధంగా శ్రీ నాయబ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘానికి నన్ను ఎన్నిక చేసుకున్నటువంటి మా నాయబ్రాహ్మణ సోదరులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి అందరికీ కూడా నమస్కారాలు. గత యూనియన్కి మళ్ళీ కాకుండా ఇప్పుడు వచ్చిన కొత్త యూనియన్ ఏదైతే ఉన్నదో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలతో అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలతో ముందుకు వెళ్ళవలసిందో కోరుకుంటున్నాను. కమిటీని మా నాయబ్రాహ్మణ సంఘీయులందరూ ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. ఏ గొడవలకి ఆస్కారం లేకుండా సక్రమంగా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతామని మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామ దర్శిని గ్రామ వికాసం కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్సీ టీడీపీ జిల్లా అధ్యక్షులు బచ్చుల అర్జునుడు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరిక. గుడివాడ మున్సిపాలిటీని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు అవినీతిమయం చేశాడని తాము అవిశ్వాస తీర్మానం పెట్టామన్న టీడీపీ తిరుగుబాటు కౌన్సిలర్లు. ఎట్టి పరిస్థితుల్లో అవిశ్వాసంపై వెనక్కు తగ్గేదే లేదంటూ వెల్లడి. యాదవ సేవా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాల వితరణ. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్డీఓ సురేష్ బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.